సినీ నటుడు శ్రీతేజ్ పై కుకట్పల్లి కేసులో కేసు నమోదైంది. ఒక యువతి శ్రీతేజ్ తనని మోసం చేశాడంటూ ఈ కంప్లైంట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఆ బ్రేకింగ్స్ మనకు అందింది. సినీ నటుడు శ్రీతేజ్ పై కుకట్పల్లి కేసులో కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానంటూ తనని మోసం చేశాడంటూ ఆమె కంప్లైంట్ చేసింది. గతంలో కూడా కుకట్పల్లి కేసులో అతనిపై కేసు నమోదైంది. మరో మహిళతో శ్రీతేజ్ కు వివాహేతర సంబంధం ఉంది అని ఆ విషయం తెలిసి గుండెపోటుతో ఆ మహిళ భర్త కూడా చనిపోయాడని చెప్తున్నారు. మాదాపూర్ పిఎస్ లో మృతుడి కుటుంబ సభ్యులు ఈ మేరకు ఫిర్యాదు చేశారు. మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత మరింత సమాచారం ఇస్తారు. ప్రణీత, ఈ ఆరోపణలపై శ్రీతేజ్ ఏమన్నా స్పందించారా? అయితే ప్రస్తుతం కొన్ని సినిమాలలో హీరోగా పనిచేసినటువంటి శ్రీతేజ్ పైన కుకట్పల్లి పిఎస్ లో ఈ కేసు నమోదైంది. తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను ఫిజికల్ గా హరాస్ చేయడమే కాకుండా తనని ఫైనాన్షియల్ గా కూడా ఇబ్బంది పెట్టి దాదాపు 20 లక్షల రూపాయలు తీసుకున్నాడంటూ కుకట్పల్లి పోలీసులకి ఒక బాధితురాలు ఫిర్యాదు చేసింది. అయితే ఇదే వ్యవహారం పైన గతంలోనూ శ్రీతేజ్ పై ఫిర్యాదు చేసింది. అయితే గతంలో కాంప్రమైజ్ అయినప్పటికీ తాజాగా అతడు మరొక మహిళను సైతం ఇదే రీతిలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ మరొక ఘటన కూడా తెర మీదకి వచ్చింది. దీంతో ఫస్ట్ మోసపోయినటువంటి బాధితురాలు మరొకసారి కుకట్పల్లి పోలీసులను ఆశ్రయించింది. అయితే మొదట సైబరాబాద్ సిపి దగ్గరికి వెళ్ళగా సైబరాబాద్ సిపి దాన్ని ఎండార్స్ చేసి పంపడంతో గచ్చిబౌలి పోలీసులు మొదట 0 ఎఫ్ఐఆర్ చేశారు. సో గచ్చిబౌలి నుండి 0 ఎఫ్ఐఆర్ వచ్చిన తర్వాత కుకట్పల్లి పోలీసులు తాజాగా శ్రీతేజ్ పైన మరొక కేసు పెట్టారు. మొత్తం 3 సెక్షన్ల కింద శ్రీతేజ్ పైన కుకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. సో ప్రెసెంట్ కొత్తగా వచ్చినటువంటి బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం పెళ్లి చేసుకుంటారని ఎవరైనా యువతులను నమ్మిస్తే ఖచ్చితంగా వారిపైన కఠినంగా వ్యవహరించేలా చట్టాలు తెచ్చారు. కాబట్టి బిఎన్ఎస్ 69, 115, 318/2 కింద శ్రీతేజ్ పైన పోలీసులు కేసు నమోదు చేశారు.